హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి దగ్గర బంగారమ్మ తల్లి గుడి దగ్గర పండగ అయితే జరుగుతుంది. అమ్మవారి పండుగ అయితే 3 days అమ్మవారి పండుగ. అమ్మవారికి అయితే పండుగ అయిపోయి ఒక 1 week తర్వాత అమ్మవారికి సారి సమర్పించుకోవడం అనమాట. ఇంటి దగ్గర నుంచి ప్రతి ఇంటి దగ్గర నుంచి మనకి స్వీట్స్ అన్నివి వస్తాయి. అమ్మవారి దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ ఆ స్వీట్స్ అమ్మవారికి చూపించి అవి మనం బయటికి తీసుకొచ్చి ఊరేగింపుతో అమ్మవారితో వెళ్ళాలి. ఊరేగింపు మొత్తం అంతా చేస్తారనమాట. మనకి గుడి దగ్గర పసుపు నీళ్ళు ఇస్తారు ఇలా బిందితోటి. ఆ పసుపు నీళ్ళు మనం కూడా పట్టుకొని ఊరేగింపుతో వెళ్ళాలి అమ్మవారి వెనకాతలే. అవి మళ్ళీ మనం గుడి దగ్గరికి వచ్చి అమ్మవారికి అభిషేకం చేయాలి. ఆ పసుపు నీళ్ళతో మనం ఏవైతే స్వీట్స్ అవి పట్టుకెళ్తున్నామో అమ్మవారికి మొత్తం మళ్ళీ వచ్చి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి సమర్పించుకొని దర్శనం చేసుకొని దండం పెట్టుకోవాలి. ఇక్కడైతే నిజంగా అమ్మవారికి ఏది తలుచుకున్నా మనం ఏది అనుకున్నా జరుగుతుందండి. చాలా అంటే చాలా సత్యమైన తల్లి. నాకైతే చాలా నచ్చింది. నాకు ఇక్కడైతే ఈ గుడికి వెళ్తే నిజంగా నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే మా ఇంటి దగ్గర కాబట్టి ప్రతి శుక్రవారం పూట నేను గుడికి వెళ్తాను. ఈ గుడి అడ్రస్ ఎక్కడ అనేసి అనుకుంటున్నారా? మన వైజాగ్లో ఉన్న జైంట్రోడ్ టౌన్ అండి. ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ పక్కనే ఈ గుడి, బంగారమ్మ తల్లి గుడి టెంపుల్ పక్కనే, రోడ్డు పక్కనే ఉంటుంది. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మీరు ఏదైనా మొక్కు చెల్లించుకున్న మంగళవారం పూట ఇక్కడైతే దర్శనం చేసుకుంటారు. ఎక్కువగా శుక్రవారం కూడా ప్రతిరోజు అమ్మవారి గుడి తీసే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే రావచ్చు, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నాకు కూడా మేలు జరిగింది అమ్మవారిని నమ్ముకోవడం వల్ల. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్, పండుగ వీడియోస్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అందరూ మనస్ఫూర్తిగా బాగుండాలనేసనని నేనైతే దండం పెట్టుకున్నాను. మీకు కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.